మన సంధ్యా సర్కిల్ దగ్గర ఆర్ఎస్ఆర్ స్క్వేర్ దగ్గర మా కాలేజ్ దగ్గర గాయత్రి కాలేజ్ ఉంది కదా, అక్కడ వచ్చేసి వైసీపీ వాళ్ళు జగనే కావాలా ఏదో ప్రోగ్రాం పెట్టారు. దీని మీద వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ప్రోగ్రాం పెట్టి అక్కడ మా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ రెచ్చగొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. జగన్ ఎవ్వరికీ అక్కర్లేదు. ఇంకా ఈ రాష్ట్రంలో మన దరిద్రమే జగన్ అనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలందరూ వచ్చారు. వాళ్ళకు కూడా తెలుసు వైసీపీ వాళ్ళకి పరిస్థితులు మారాయి, వాళ్ళకి గడ్డుకాలం మొదలైందని. ఇంకా ఏ విధమైన ఎత్తుగడలు ఫలించమని చెప్పే ఆలోచనలోకి వచ్చేసి వీళ్ళు తెలుగుదేశం మా ఇండ్ల ముందు, మా ఆఫీసుల ముందు, మా ఆస్తుల ముందు ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది ఒక పాయింట్ అయితే ఫుట్పాత్ మీద, పేవ్మెంట్ మీద ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది ఏంటి అని చెప్పేసి కాలేజీలో స్టాఫ్ కానీ మా వాళ్ళు కానీ పోయి అడిగితే మీరు పోయి కంప్లైంట్ ఇచ్చుకోండి కార్పొరేషన్లో అని చెప్తున్నారు. మేమెందుకు కంప్లైంట్ ఇస్తాము? తప్పు చేస్తూ ఉండేది మీరు పర్మిషన్ లెటర్ చూపించండి అంటే మేము చూపించము, మీరు పోయి కంప్లైంట్ చేయండి అని చెప్పి. ఇప్పటి నుంచి ఎవరేం కంప్లైంట్ ఇయ్యరు. మీరు రెచ్చగొట్టాలంటే రెచ్చిపోయే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసే చేష్టలు, అలిబిరి చేష్టలు అని చెప్పి. మీకు సొసైటీలో ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసి వర్గాల మధ్యన డిఫరెన్సెస్ క్రియేట్ చేసేసి గొడవలు చేసి ఏదో మీ చేతిలో అధికారం ఉంది అని చెప్పేసి పోలీసులను అండ తీసుకొని ఏదో ఒకటి పిల్లోళ్ళు కంట్రోల్ లేకుండా ఏదో ఒకటి చేస్తే రెచ్చగొడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నదే మీ ఉద్దేశము. కానీ మీరు అందరు గమనించినారు, ఎంతో నిబ్బరంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ సపోర్టర్స్ కానీ ప్రజలు కానీ నిబ్బరంగా మిమ్మల్ని మీ చేసే అలిబిరి చేస్తలని చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించుకుంటున్నారు, ఈరోజు నవ్వుతున్నారు. వీళ్ళకి బుద్ధి లేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండాల్సిన ఇండ్ల ముందు, ఆస్తుల ముందు ప్రోగ్రాంలు పెట్టాల్సిన అవసరం ఏముంది?